హలో అండి, అందరికీ వెల్కమ్ టు నంతాసు. ఈ వీడియోలో ఆకుకూరలు తోటలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు కదా, అందుకనేసి ఈ వీడియో షూట్ చేశాను. అలాగే నేను మా ఆడపడుచు కలిసి చేసుకున్న వంటలు, మెహందీ కలర్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. చిన్న చిన్న మళ్ళలాగా ఇట్లా కట్టేసి వాటర్ వెళ్ళటానికి మధ్యలో ఇలా అన్ని ఆకుకూరలు వేసుకుంటారు. బచ్చల కూర, ఇదంతా మళ్ళల్లో బచ్చల కూర. బచ్చల కూర చిన్నగా ఉంది అత్తయ్య, ఇప్పుడే వస్తుందా? అయిపోయిందా? ఇది ఉల్లాకు కదా అత్తయ్య? ఎల్లిపాయలా ఉల్లిపాయల? ఎల్లిపాయలా? అవును, బాగుంది చూడ్డానికి. అంటే ఎట్లా తెలుస్తాయి అత్తయ్య అవి వచ్చినాయి మనకి తయారైనాయి? ఇదే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇది పెట్టి? నెల అయిందా? భలే బాగుంది, లిల్లీ తోట లాగుంది. ఉల్లిపాయలు కూడా అట్నే ఉంటుంది కదా సేమ్? ఇదేం పాలకూర. వారంలో మళ్ళీ అన్నీ వస్తాయి. ఎన్ని రోజులు పట్టుద్ది వస్తాయి అసలు ఫస్ట్ వేయటానికి? వేసినాక ఎన్ని రోజులకి వస్తాయంటావమ్మా? మెంతికూర అయితేనే 20 రోజుల, పాలకూర అయితేనే నెల. 20 రోజులకి మంచి భూమి అయితే 20 రోజులకి వస్తుంది. ఇంకా ఈ సుక్కకూర గిట్టిన 45 రోజులు పట్టింది. గోంగూర కూడా 40. గోంగూర ఆయన అంటుండే తీసుకుపోతే ఆయన అన్నీ ఉండాలంటుండే, అన్ని ఐటమ్స్ ఉంటే బాగుంటుంది అంటే ఇంకా అదో గోగులు వచ్చినాయి అక్కడ వచ్చినాయి గోగులు. తోటకూర, సిరికూర అయితే మిగిలిదాలే ఉంటుంది ఒకసేపు. ఇవన్నీ ఎంత బాగుందో చూడండి. అమ్మాయి లేదు లేకపోతే ఫ్రెష్ పాలకూర మంచిగా. పాలకూర హార్వెస్టింగ్ ఫస్ట్ టైం తోట దగ్గరకు వచ్చి మనం తెంపుకోవటం. సొరకాయ చెట్టు మాది. ఈ చలి వింటర్లో బాగా సొరకాయలు కాస్తుంది. ఇప్పుడు ఈ సొరకాయని తీసుకొని తెంపి మనం సొరకాయ బూరెలు తయారు చేసుకుందాం. సొరకాయని పీసెస్ లాగా చేసేసి ఈ విధంగా తురుముకొని మిక్సీ కూడా చేసుకోవచ్చు. తురుముకొని మేము తయారు చేసాము. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. పచ్చిమిర్చిగా దాంట్లో అన్ని పండుమిర్చి వేసినావు. మా ఆడపడు చేస్తుందిగా సొరకాయ బూరెలు చేస్తుంది ఆమె స్టైల్లో. పండుమిర్చి వేసింది, కలర్ఫుల్గా ఉంటాయని పండుమిర్చి వేసిందంట. సాల్ట్ చూసేసుకుందాం సరిపోయిన తర్వాత. అల్లం ముక్కలు కూడా కట్ చేసేసావుగా. అల్లం ముక్కలు, ఉల్లిగడ్డలు వేసుకున్నా బాగానే ఉంటాయి. సొరకాయ తురుము మిక్సీ పెట్టిన మిర్చి, కారం, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా ఇద్దాము. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఇందులో బియ్యం పిండి వేద్దాం. ఇందులో బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి మనకి ఆ తురుగులో ఎంతవరకు మిక్స్ అవుతుందో అంతవరకు బియ్యం పిండి పోసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. వాటర్ లేకుండానే మనం ఆ సొరకాయ తురుముతోనే కలుపుకోవాలి పిండి అంతా. కొంచెం తడిగా ఉంది కదా, మనం కొద్దిగా పిండి అంతా కలిసే విధంగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి.
ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా ఇలా తయారు చేసుకొని వాటిని కవర్ మీద ఇలా పూరి సైజులో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్ కూడా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి దీంట్లో వేసుకుందాం. కలర్ చేంజ్ అవుతూ ఉంటే మనం టర్న్ చేసుకుందాం వీటిని. కొద్దిసేపు సొరకాయ తురుము ఉంది కదా ఉడకాలి. ఈవినింగ్ స్నాక్స్. మంచి కలర్ వచ్చాయి కదా, వేగిపోయి మనం తీసుకుంటున్నాం. సాఫ్ట్గా మెత్త బాగుంటాయి మంచిగా. అవును, లోపల కూడా మనకంతా కుక్ అయిపోయింది. చాలా బాగుంది. ఈ విధంగా అన్నీ మంచి ఇట్లా పొంగాలి, పొంగితే బాగుంటాయి. ఎలా పొంగాయి చూడండి. ఆయిల్ ఫుడ్ తినొద్దు అంటారు కానీ అప్పుడప్పుడు బాగుంటాయి లేండి తింటే. ఫైనల్గా మేము తయారు చేసిన సొరకాయ బూరెలు ఇవి వింటర్లో వేడిగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. వెదరు కూల్గా ఉంది కదా, హాట్గా చాలా బాగుంటుంది. మనం కోన్ లేని టైంలో ఇట్లా రంగు తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళం కదా ఫంక్షన్స్కి, పార్టీస్కి. అదొకసారి గుర్తు చేసుకుందాం అనేసి మేము ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము. అది మీతో షేర్ చేసుకుంటాను. ఏమేం కావాలి చెప్పు. డబ్బా ఇదైతే ఓల్డ్ది, పాతది, ఎందుకంటే యూజ్ లేనిది కావాలి. వామ, పంచదార, టీ పొడి 3 కలిపేసి డబ్బా లోపల ఇది పెట్టేస్తే ఆవిరికి మళ్ళీ డబ్బాలు ఇది కాకుండా ఉంటుంది అన్నమాట. ఇది చుట్టూ పోయాలి, దాని చుట్టూ పోయాలి రౌండ్ లోపల. నేను కూడా చేసేదాన్ని అప్పుడు, కానీ అంత ఐడియా రావట్లేదు. ఇప్పుడు కోన్లు వచ్చినాయి కదా, మన కోన్లకు అలవాటు పడ్డాం. ఇది అనేది గుర్తు అనేది లేకుండా అయిపోయింది. ఏ ఫంక్షన్లు పార్టీలు వచ్చినా ఇదే చేసుకునేవాళ్ళు కదా. ఎంగేజ్మెంట్కి, బర్త్డే పార్టీలకి, పిల్లల పుట్టినరోజులకి అన్నిటికీ ఇలా చేసుకునేది బాగా. మొత్తం రౌండ్గా పోసావా? అప్పుడు మీద పైన మనం ఒక బౌల్ పెట్టుకోవాలి కదా. కనిపిస్తుందా? ఈ విధంగా లోపల రౌండ్గా మన ప్రమిద ఉంటుంది కదా, ప్రమిద పెట్టేసి చుట్టూ రౌండ్గా ఇట్లా పోసాము షుగర్, వాము, టీ పొడి. తర్వాత దానిపైన ప్రమిద పైన ఇది పెట్టేయాలి. అంటే మాడిపోద్ది అనేసి మేము చిన్న బౌలు అది పాతది పెట్టాము. దానిపైన మనకి దాంట్లోకి ఆవిరి దిగుద్ది అనమాట. ఆ బౌల్లోకి వాటర్ పైన పెట్టేసుకొని ఇట్లా వాటర్ పైన కప్పేస్తే ఈ ఆవిరి అనేది కింద మనం పెట్టిన బౌల్లోకి దిగుతుంది. స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఉడికించుకుని స్టవ్ తగ్గించి చిన్నగా పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. మంచి పాకల్లాగా చిక్కగా వస్తుంది అనమాట. ఎంతసేపు పెట్టాలి అట్లా? బాగుంది, మనం చూసుకొని పెట్టుకోవడమే. పైన ఆవిరి అనేది దిగుతూనే ఉంటుంది కదా కంటిన్యూగా. గిన్నె చూసి పెట్టుకోవడం. చెక్ చేసి మెమరీస్ బ్రింగ్ బ్యాక్ అన్నట్టు మేము గుర్తు చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాము. ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా వాటర్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసి చూద్దాం. ఇలా గిన్నెలోకి కలర్ అనేది వచ్చేసింది, లిక్విడ్ లాగా బౌల్లో ఉంది. మనం బయటికి తీసి చూద్దాం. మన గిన్నెలో ఇలా లిక్విడ్ లాగా వచ్చేసింది. లిక్విడ్లో మనం కొద్దిగా కుంకుమ, రెడ్ కలర్ కుంకుమ కలుపుకొని డిజైన్ పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకుంటే కోన్ లాగే ఉంటుంది సేమ్. ఈ లిక్విడ్ ఎక్కువ రోజులే స్టాక్ ఉంటుంది. మనం ఎయిర్ కంటెంట్, మన గాలి పోకుండా ఒక సీసాలో పోసుకొని మన కుంకుమ కలిపితే స్టోర్ ఉండదు ఎక్కువ రోజులు. ఇలా అయితే లిక్విడ్ లాగా ఉంటుంది.
కొద్ది కొద్దిగా మనం పెట్టుకునేటప్పుడు కొంచెం కుంకుమ కలుపుకొని రెడ్ కలర్ అయితే చాలా బాగా వస్తుంది కలర్ కూడా. అలా కలుపుకుంటూ మనం పెట్టుకోవాలి. స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం కుంకుమ కలపొద్దు అసలు. రెడ్ కలర్ కుంకుమ లిక్విడ్లో వేసి కలుపుకోవాలి. కుంకుమ అంతా కలిపాక ఇలా రెడీ అయిపోయింది. మనం దీని చేతికి డిజైన్ పెట్టుకొని చూద్దాం. మనకు నచ్చిన డిజైన్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఎంతసేపు ఉంచుకోవాలి? 5 నిమిషాలు ఎండగానే తీసి కడిగేయడం. లిక్విడ్ లాగుందిగా, మనం ఎలాంటి డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా కలర్ వస్తుంది మనకి. కోన్లు ఎలా అయితే ఉంటాయో అలానే మనం ఫాస్ట్గా సింగిల్ ఫింగర్ డిజైన్. సింగిల్గా డిజైన్ స్టార్ట్ చేసిందిలే కానీ మొత్తం నింపేసింది పూర్తిగా. బాగుంది సింపుల్గా.